రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయం. ఈరోజు ఒక నూతనమైన కోణములో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. 6వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతూ ఉన్నాను. దయచేసి మీరు కూడా చదవండి నాతో కలిపి. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది, నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకొందుమని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరమిచ్చెను. ప్రభునందు ప్రియులారా, ఈరోజు 2 విషయాలను గురించి నేను దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్ముడు నాకు ప్రేరేపణ ఇస్తూ ఉన్నారు. మొదటిది ఇరుకైన స్థలము, రెండవది ఇరుకు వంటి పరిస్థితులు. ఈ ప్రవక్త దైవజనుడైన ఎలీషా, ఈయన మహాప్రవక్త, ఆకాశము నుండి ప్రార్థించి అగ్నిని కురిపించిన ప్రవక్త ఏలియా గారి శిష్యుడు. ఈ శిష్యుడు గిల్గాలులో, యొర్దానులో, బేతేలులో ప్రవక్తల పాఠశాలలను స్థాపించి ప్రవక్తల పాఠశాలలో ప్రవక్తలను తర్బీదు చేస్తూ ఉండేవారు. ప్రభువు యొక్క జ్ఞానాన్ని, ప్రవచనాన్ని, దేవుని హృదయములో నుండి ప్రజలకు ఎలాగున సందేశాన్ని తేవాలో విద్యార్థులకు ఉపదేశం చేస్తూ ఉండేవాడు. అలాగున పరిచర్య కొనసాగుతూ ఉండేది. ఆ సమయంలో ప్రవక్తల సంఖ్య పెరిగింది, విద్యార్థుల సంఖ్య పెరిగింది. పెరుగుతున్నప్పుడు ఒకరోజు ఈ ప్రవక్తల శిష్యులు వచ్చి ఎలీషాతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఏమంటే, ప్రవక్త గారు, ఈ పరిచర్యలో నీతో పాటు మేము నివాసం ఉంటున్నాం కదా, నివాసం ఉంటున్న ఈ స్థలం ఉందే, ఈ స్థలం నీ దగ్గర మాకు ఇరుకుగా ఉన్నది అని అంటారు. ప్రవక్తలందరూ కూడా ఎలీషా దగ్గరకు వచ్చి మనవి చేశారు. మనవి చేస్తే ఎలీషా భక్తుడు, పిచ్చోళ్ళారా, దేవుని సేవ అంటే ఇదేరా, చాలా ఇరుకైన పరిస్థితుల్లో సేవ చేయాలి అని చెప్పి వేదాంతం వల్లించలేదు. బైబిల్ ట్రైనింగ్ అంటే ఇదేరా, ఇరుకుగానే బ్రతకాలి అని వేదాంతం వల్లించలేదు. వారి యొక్క ఆశను చూచాడు, వారి పరిస్థితిని చూచాడు, వారు పెట్టుకున్న మొర, వారు ప్రార్థన చేసిన ఆ ప్రార్థన ఆయన ఆలకించాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ కనబడుతున్న ప్రవక్త ప్రభు అయిన యేసు క్రీస్తునకు సాదృశ్యంగా కనబడతా ఉన్నాడు. శిష్యులు నీకును నాకును సాదృశ్యంగా కనబడతా ఉన్నారు, విశ్వాసులకు సాదృశ్యంగా కనబడతా ఉన్నారు. ఇరుకైన నివాసాలు మీకు తెలియని విషయం కాదు. ముంబై లాంటి మహాపట్నాలకు వెళ్తే అక్కడ పని చేసుకునే సామాన్య ప్రజలు నివాసం ఉంటున్న ఆ యొక్క నివాస స్థలాలకు వెళ్తూ ఉంటే అక్కడ చాలా చిన్న చిన్న గదుల్లో 4 మనుషులు, 1 డజను మనుషులు నివాసం చేస్తున్న దృశ్యాలు మనకు కనబడతాయి. ఇక్కడ ఎలీషా గారి శిష్యుల దగ్గర ఉన్న ఒక విశేషం ఏంటంటే, అయ్యా ఎలీషా గారు, మాకు ఈ స్థలం సరిపోవడం లేదని హృదయంలో ఉన్న మాట వెళ్ళి ఎలీషా గారికి చెప్పారు. కూర్చొని ఏడవలా, సణుక్కోలా, ఎందుకు వచ్చిన భక్తో, ఎందుకు వచ్చిన ఆరాధనో, ఎందుకు వచ్చిన ప్రవక్తల ట్రైనింగో, లేకపోతే ఎందుకు వచ్చిన దేవుణ్ణి మహిమపరచడమో, భక్తిగా ఉండడమో అని అనుకోలేదు. నాకు వచ్చిన కష్టం, మాకు కలిగిన ఈ యొక్క ఇరుకైన నివాసం, ఇది విశాలపరుచుకోవాలి అన్న ఆశ ఉంది. నేను వెళ్ళాలి, మేము వెళ్ళాలి, ఆ ప్రవక్తతో మా సమస్య చెప్పుకోవాలి అన్న ఆశ ఆ శిష్యులకు కలిగింది. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నివాసాలు సంకుచితముగా ఉన్న వారితో మాట్లాడుతూ ఉన్నాడు. చిన్న నివాసాలు ఉన్న వారితో మాట్లాడుతూ ఉన్నాడు. చిన్న చిన్న ఇళ్ళు ఉన్నవారితో మాట్లాడుతూ ఉన్నాడు. చిన్న చిన్న అద్దె కొంపలలో ఉన్న వారితో మాట్లాడుతూ ఉన్నాడు. చిన్న చిన్న గదులలో పిల్లలను, తల్లులను, తండ్రులను
అందరిని పెట్టుకుని కష్టముతో కూడిన జీవితము జీవిస్తున్న వారితో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఎలీషా శిష్యులు ఎలాగైతే ఎలీషా దగ్గరకు వెళ్ళి, అయ్యా మాకున్న స్థలము ఇరుకైంది, నీవు పర్మిషన్ ఇస్తే మేము వెళ్తాం, యొర్దాను నది దగ్గరికి వెళ్తాం, మేము మ్రానులు నరికి తీసుకొని వచ్చి మేము ఒక విశాలమైన నివాసము వేరొకటి కడతాం అని పర్మిషన్ అడిగారు. దేవుని బిడ్డలారా, ఒక మంచి విషయాన్ని పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఏమనంటే, నీవు నివాసం ఉంటున్న స్థలం ఇరుకైనదిగా ఉంటే, దేవుని యొక్క వాక్యంలో నీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా ఉన్నాను. ఏమనంటే, శిష్యులు ఎలాగైతే ప్రవక్త దగ్గరికి వెళ్ళి స్థలం ఇరుకుగా ఉందని చెప్పి ప్రార్థించారో, నీవు నీ ప్రభు దగ్గరికి రావచ్చో, నీవు నీ ప్రభు దగ్గరికి వెళ్ళొచ్చో. ఎందుకు వెళ్ళకూడదు? ఎందుకు అడగకూడదు? ఎందుకు మొర్ర పెట్టకూడదు? కొంతమంది క్రైస్తవ విశ్వాసులు ప్రభువును అడగరు కానీ మనుషులను అడుగుతారు. దేవుని వాక్యం అంటది, మనుషులను ఆశ్రయించడం వ్యర్థం, రాజులను ఆశ్రయించడం వ్యర్థం అని చెబుతుంది. దేవుని బిడ్డలారా, ఈ ఇరుకైన నివాసమును గురించి ఎలాగైతే శిష్యులు ఎలీషాకు మొర్రపెట్టారో, మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయం 9వ వచనం, యొబ్బేజు అనే ఒక వ్యక్తి కనబడతాడు. యొబ్బేజు ఏమని ప్రార్థన చేస్తాడంటే, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించాలి, నా సరిహద్దులు విశాలపరచాలి. ప్రభు బిడ్డ, యొబ్బేజు చేసిన ప్రార్థన నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యొబ్బేజు అనగా వేదన పుత్రుడు. యొబ్బేజు అనగా వేదన, దుఃఖం, బాధ, కష్టం. ఎక్కడికి వెళ్ళినా వేదనే, ఎక్కడికి వెళ్ళినా కన్నీరే, ఎక్కడికి వెళ్ళినా శోకమే, ఎక్కడికి వెళ్ళినా లేనిపోని చికాకులే. అలాంటి పరిస్థితి, ఒకవేళ నీ పరిస్థితి కూడా ఇలాంటిదేమో, వేదనతో జీవిస్తున్నావేమో, కష్టంతో జీవిస్తున్నావేమో, రోగంతో జీవిస్తున్నావేమో, బాధల్లో ఉన్నావేమో, దీన స్థితిలో ఉన్నావేమో, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎలీషాకు శిష్యులు మొర్ర పెట్టినట్లు, యొబ్బేజు ఇశ్రాయేలు దేవునికి మొర్ర పెట్టినట్లు ఆశీర్వదించమని 2వ పాయింట్ ఏమని ప్రార్థన చేస్తాడో తెలుసా? నా సరిహద్దులో. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, మీకు ఎందుకు దొరకడం లేదు? అడగడం లేదు కనుక దొరకడం లేదు. అడుగుడి మీకు. ఎవరిని అడగల? దెయ్యాన్ని కాదు. ఎవరిని అడగల? మనుషులను కాదు. ఎవరిని అడగల? రాజులను కాదు. ఎవరిని అడగల? అయితే ఒక్క సంగతి, నీవు నిజమైన విశ్వాసివైతే, నీవు నిజమైన దేవుని బిడ్డవైతే, నీవు నిజమైన ప్రవక్తవైతే, నీవు నిజమైన ప్రార్థనా పరుడువైతే, యేసు ప్రభుకి ప్రార్థించి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, యేసయ్యా, ఎంతో మందికి బైబిల్లో నీవు సరిహద్దులను విశాలపరిచావు. యొబ్బేజు ప్రార్థన చేసినప్పుడు ఆయన్ని ఆశీర్వదించావు, అతనికి కీడు దూరం చేశావు. అంతేకాదు, అతని సరిహద్దులు విశాలపరిచావు. అంతేకాదు, తన సహోదరులలో అతడు ఘనత పొందిన వాడిగా మార్చేస్తాడు. నీ సహోదరులందరికన్నా నువ్వు ఘనత పొందాలా? దావీదికి చాలా మంది బ్రదర్స్ ఉన్నారు, యెషీకి చాలా మంది కొడుకులు ఉన్నారు, కొంతమంది సౌలు గారి మిలిటరీలో ఉన్నారు, చాలా మంచి దేహదారుఢ్యం కలిగిన కుమారులు ఉన్నారు. కానీ దావీదు మీద యేసయ్య కళ్ళు పడ్డాయి. దావీదును దేవుడు హెచ్చించిన రీతి, దావీదును దేవుడు ఆశీర్వదించిన రీతి, గొర్రెల దొడ్డెలో నుండి ఎక్కడ తీసుకెళ్ళాడు? ఇశ్రాయేలు రాజ్యానికి రాజుగా చేశాడా లేదా? దేవుడు హెచ్చిస్తే పరిపూర్ణంగా హెచ్చిస్తాడు. 75వ కీర్తనలో ఉంటుంది, ఏమని? తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, ఎక్కడ దక్షిణం నుంచి అయినను, ఏ వైపు నుండి అయినను హెచ్చు కలుగదు. దేవుడే ఒకరిని హెచ్చించాలా. గాడ్ హిమ్సెల్ఫ్ మస్ట్ బ్లెస్ యు. నో మ్యాన్ కెన్ బ్లెస్ యు. ఎవరు నిన్ను ఆశీర్వదించలేరు. నో వన్ కెన్ ఇంక్రీజ్ యువర్ వెల్త్. నీ యొక్క ఐశ్వర్యాన్ని అభివృద్ధి చేయగలిగిన వారు ఎవరు లేరు. మనుషులు నిన్ను ఆశీర్వదించలేరు, మనుషులు నిన్ను దీవించలేరు. యొబ్బేజు ప్రార్థన చేసిన దేవుని మీద, దావీదును ఆశీర్వదించిన దేవుని మీద నీవు నమ్మకం పెడితే, యొబ్బేజు చేసిన ప్రతి మనవి దేవుడు ఆలకించిన రీతిగా,
ఈ రోజు మీలో కొంతమందిని దేవుని మందిరానికి ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? మీ సరిహద్దులను, ప్రకృతి సంబంధమైన సరిహద్దులను దేవుడు విశాలపరచబోతా ఉన్నాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి ఆయనను మహిమపరచండి, సంతోషంగా మహిమపరచండి, ఆనందంగా మహిమపరచండి. మీ ప్రకృతి సంబంధమైన సరిహద్దులను ఆయన విశాలపరచబోతా ఉన్నాడు. ప్రవక్త శిష్యులు ఎలీషా దగ్గరికి వెళ్తే మాకు స్థలం ఇరుకుగా ఉందని చెప్తే వాళ్ళు మేము వెళ్తాం, మేము పని చేస్తాం, పని చేసి మ్రానులు నరుక్కొస్తాం, నీ పర్మిషన్ ఉంటే చాలయ్యా అని ప్రార్థన చేస్తే ఎలీషా పర్మిషన్ ఇచ్చాడు. ఈ రోజు ఈ మందిరములో ఏ మనవి అయితే దేవునికి చేస్తావో ఆ మనవిని దేవుడు ఆలకించి ఆయన ఆమేన్ చెప్పబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. అది నీ మనసులో ఉన్న ఏదైనా సరే, ఆయనకు మహిమ తెచ్చేది ఏదైనా సరే ఆయన ఆమేన్ చెప్పబోతా ఉన్నాడు. ఇరుకైన స్థలాలు చాలా ఉంటాయి. యెహోషువ గారు ఇశ్రాయేలీయుల 12 గోత్రాలకు స్వాస్థ్యాలు పంచిపెడతా ఉంటే యోసేపు యొక్క గోత్రం వచ్చింది. మనష్షీయులు, ఎఫ్రామీయులు అని అంటారు వాళ్ళని. ఆ గోత్రాలు వచ్చి యెహోషువ చీటీలు వేసి అందరికి పంచిపెడుతున్నాడు. వీళ్ళకి చీటీ వచ్చింది, ఒక్క చీటీయే వచ్చింది. అందుకని యెహోషువ ఒక వంతే పంచిపెట్టాడు. వాళ్ళందరూ గుంపు కూడి యెహోషువ దగ్గరకు వచ్చేసారు. యెహోషువ గారు ఇదేంటండి, మమ్మల్ని యెహోవా ఆశీర్వదించిన సంగతి తెలుసు కదా, మేము చాలా మంది జనం కదా, మేము చాలా మంది ప్రజలం కదా, ఈ ఎఫ్రాయిము మన్యం మాకు ఇచ్చావయ్యా నువ్వు. ఈ ఎఫ్రాయిము మన్యం మాకు ఇస్తే ఇంత గొప్ప జనానికి, ఎఫ్రామీలకు అలాగనే మనష్షీయులకు ఎలా సరిపోతుంది అనుకున్నాం? ఈ చిన్న స్థలం, ఈ మన్య ప్రాంతం ఎలా సరిపోతుంది అనుకున్నాం? బాబు యెహోషువ గారు, జనం ఎక్కువయ్యా, ఈ చిన్న స్థలం సరిపోదయ్యా అని వారందరూ వచ్చి యెహోషువకు మొర్ర పెట్టుకుంటే యెహోషువ అన్నాడు, చూడండి మీ ఎదుట మన్య ప్రాంతం ఉంది, అక్కడ మీ ఎదుట ఒక కొండ కనపడుతుంది, మీరేమీ చిన్న మనుషులు కాదు, మీరేమీ లేనివారు కాదు, దేవుడు మీకు బలం ఇచ్చాడు, దేవుడు మీకు జనమిచ్చాడు, దేవుడు మీకు బాగా అభివృద్ధిని ఇచ్చాడు గనక మీరు వెళ్ళండి, మీరు పని చేయండి, కొమ్మలు నరకండి, మ్రానులు నరకండి, చెట్లు నరకండి, వెళ్ళండి, కొండలను సహితం మీరు ఆక్రమించుకుని వెళ్ళి మీకు కనబడిన ఆ కొండ ప్రాంతాన్ని ఆక్రమించుకుని సదును చేసుకుని అక్కడ నివాసం ఉండండి. వాళ్ళు అంటారు, కనానీయులు, పెరిజీయులు చాలా మంది ఉన్నారయ్యా అక్కడ, వాళ్ళకి ఇనప రథాలు ఉన్నాయ్యా, వాళ్ళు వచ్చి మా మీద దాడి చేస్తారయ్యా, పల్లపు ప్రాంతాల్లో శత్రువులు ఉన్నారయ్యా అని అంటే యెహోషువ అంటాడు, రండి యెహోషువ గ్రంథం 17వ అధ్యాయానికి రండి, 15వ వచనం. యెహోషువ, మీరు గొప్ప జనము గనుక ఎఫ్రాయిముల యొక్క మన్యమును ఇరుకుగా ఉన్న ఎడల, మీకు ఇరుకుగా ఉన్న ఎడల అంటే మీకు జనం ఎక్కువ, స్థలం తక్కువ, మా ఇంట్లో కుటుంబ సభ్యులు ఎక్కువ, వచ్చే జీతం తక్కువ, సంపాదన తక్కువ, అద్దె ఎక్కువ, స్థలము తక్కువ, ఖర్చు ఎక్కువ, రాబడి తక్కువ, అవసరతలు ఎక్కువ, సంపాదన తక్కువ. ఏమంటాడు? మీరు అడవికి పోయి అక్కడ పెరిజ్జీయుల దేశములోను రెఫాయిల దేశములోను మీకు మీరే చెట్లు నరుకుకొనుడని వారితో చెప్పాను. ప్రార్థన చేస్తే దేవుడు పరలోకంలో పెద్ద ఇల్లు తయారు చేసేసి అమాంతంగా భూమి మీదకి తీసుకొచ్చి సెకండ్ సాటర్డే ప్రార్థన అయిన వెంటనే నీవు ఇంటికి వెళ్ళేసరికి గృహ ప్రతిష్ఠ చేసి ఆ గృహంలో నేను కూర్చోబెట్టడు. బైబిల్ చెప్పేది ఏంటంటే ప్రార్థనతో ఆపేయకు. ఎలీషా శిష్యులు అన్నారు, నీ సెలవైతే మేము వెళ్తాం, మ్రానులు నరికి తెస్తాం, ఇంటికాడ కూర్చుని దేవా నేను అబ్రహాములాగా అయిపోవాలి. తెల్లారేసరికి బాప్తీసం తీసుకున్న మరుసటి రోజుకి అబ్రహం గారి ఆశీర్వాదాలు ఎన్నో చేయాలి. బాప్తీసం తీసుకున్న 2వ రోజుకి ఇస్సాక్ గారిలాగా నేను బాగా దీవించబడిపోవాలా. బాప్తీసం తీసుకున్న 3వ రోజుకి నేను యోబు గారికి ఎలాగైతే డబల్ ఆశీర్వాదాలు వచ్చేసినాయో అలాగా అమాంతంగా లాటరీ తగిలినట్టు గొప్పోళ్ళు అయిపోవాలా. సడన్గా గొప్పోళ్ళు అయిపోయిన వాళ్ళు చూడండి, కొంతకాలం తర్వాత చాలా దరిద్రంగా మారుతారు. వాళ్ళు దీన స్థితిలోకి వెళ్ళిపోతారు. నడమంతరపు సిరి నిలబడదు, మధ్యలో వచ్చింది, సడన్గా వచ్చింది, అది ఎల్లకాలము ఉండదు. క్రమముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం నిలబడుతుంది. దేవుని బిడ్డ నువ్వు విను, ప్రార్థించినప్పుడు ప్రభువా ఇరుకులో మాకు విశాలత దయచేయి నాయనా అని ప్రార్థన చేసేసి సతుకులు పడి కూర్చుంటే ఆశీర్వాదం రాదు. ఏం చేయాలా?
వెళ్ళాలా, పని చేయాలా, వేటకెళ్ళాలా, కష్టపడి పని చేయాలా, మ్రానులు నరకాలా, కష్టపడాలా, కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు అంటాడు 128వ కీర్తనలో, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవిస్తావు. ఆ వాగ్దానం పట్టుకోవాలా. దేవుని బిడ్డలో కూర్చుని పగటి కళలు కంటా ఉంటారు. నాకు పగటి కళలు కనడం దేవుని చిత్తం కాదా? పగటి కళలు కంటే ఆశీర్వాదాలు రావో? తినేసి కూర్చుని టీవీ పెట్టుకుని చూస్తూ ఉంటే ఆశీర్వాదాలు రావో? లేకపోతే సోమరితనముతో నీవు మంచం మీద పడుకుని దొర్లుతుంటే ఆశీర్వాదాలు రావో? దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే ఆశీర్వాదాలు రావు? అమావాస్యకోసారి పౌర్ణానికోసారి ప్రార్థన చేస్తే ఆశీర్వాదాలు రావు? నీకు కష్టం కలిగినప్పుడు, నీవు ఇరుకైన నివాసములో ఉన్నప్పుడు యెబేజు ప్రార్థన చేసినట్లు చేయడం మాత్రమే కాదు. యెహోషువ అంటాడు, మీరు వెళ్ళండి, అరణ్యానికి వెళ్ళండి, కొండ ప్రాంతానికి వెళ్ళండి, చెట్లు నరకండి, ఆ స్థలాన్ని మీరు స్వాధీనం చేసుకోండి, ఎందుకంటే దేవుడు మిమ్మలను గొప్ప జనముగా చేశాడు. యెహోషువ యోసేపు సంతానముతో చెప్పినట్లు దేవుడు మీతో చెబుతా ఉన్నాడు. దేవుడు రాజమండ్రి పట్టణం అంతా ఇచ్చాడు, దేవుడు తూర్పుగోదావరి జిల్లా అంతా ఇచ్చాడు, దేవుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఇచ్చాడు, దేవుడు భారతదేశం అంతా ఇచ్చాడు. ఇంకా చెప్తున్నాను, మీకు ధైర్యం ఉంటే దేవుడు ప్రపంచాన్ని నీ ఎదుట పెట్టాడు. ఏమంటున్నాడో తెలుసా? ప్రార్థన చేసి సతికులు పడి కూర్చోకో, వెళ్ళో, అరణ్యానికి వెళ్ళో, మన్య ప్రాంతానికి వెళ్ళో, మీ ఎదుట కనబడుతున్న కొండకు వెళ్ళో, అక్కడికి వెళ్ళి మ్రాణులను నరకడం మొదలుపెట్టు, స్థలాన్ని సిద్ధపరచడం మొదలుపెట్టు, పని చేయడం మొదలుపెట్టు. ప్రార్థన చేసి సతుకులు పడడం కాదు, కూర్చుని కునిపాట్లు పడడం కాదు, తినేసి సమయాన్ని వ్యర్థం చేయడం కాదు. దేవుని యొక్క పనిలో నీవు ముందుకు సాగాలి, కష్టపడి పని చేయాలి. తాపీ మేస్త్రి అయితే తాపీ పనికి వెళ్ళాలి, వడ్రం మేస్త్రి అయితే వడ్రం పనికి వెళ్ళాలా, మిషన్ కుట్టే వాళ్ళైతే మిషన్ కుట్టాలా, మట్టి పని చేసే వాళ్ళైతే మట్టి పని చేయాలా, ఇంజనీర్లు ఇంజనీరింగ్ పని చేయాలా. దేవుడు ఏ పనిని నీ పెడితే ఆ పనిలో నీవు ముందుకు సాగాల. నీ పిల్లలను నీవు ఆస్తికర్తలుగా చేయాలా, నీ పిల్లలను నీవు చదివించాలా, నీవు ఒక సరైన నివాసాన్ని నీవు కట్టుకోవడం అది దేవుని చిత్తం. ఇరుకులో నీవు నివసించడం దేవుని చిత్తం కాదు, అద్దె కొంపలో నివసించడం దేవుని చిత్తం కాదు, ఇతరుల స్థలాల్లో నివసించడం దేవుని చిత్తం కాదు. దేవుడు నీకు ఒక సొంత స్థలం ఇస్తాడు, నీకు ఒక స్వంత నివాసం ఇస్తాడు. అది దేవుని చిత్తమని నీవు నమ్మితే దేవుడు నీ పట్ల ఆ కార్యము చేస్తాడు. వారు అలాగే చేశారు. ఇరుకైన స్థలములో ఇశ్రాయేలీలు నివాసం చేస్తా ఉన్నప్పుడు, అయ్యా ఈ స్థలం సరిపోదయ్యా అని యోసేపు సంతానం యెహోషువకు మొర్రపెట్టిన రీతిగా మీరు దేవునికి మొర్రపెట్టండి. దేవుడు మీరు ఏమి చెయ్యాలో మీకు తెలియచేయాలని నేను ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాను. యోహాను రాసిన పత్రికలో ఆయన ఒక మాట అంటాడు, చూడండి, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవును అన్ని విషయములో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. గాడ్స్ డిజైర్ కన్సర్నింగ్ యూ, మీరు సౌఖ్యంగా ఉండాలి. అయితే ఒకటి, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అన్ని అన్నప్పుడు ప్రథమంగా దేనికి మనము ప్రథమ స్థానం ఇవ్వాలా? యేసయ్యకు ప్రథమ స్థానం ఇవ్వాలా. దేవునిలో నీవు వర్ధిల్లే కొలది దేవుడు నిన్ను అన్ని విషయాల్లో వర్ధిల్లింపచేస్తాడు. పనిలో, వ్యాపారంలో, చదువులో, ఉద్యోగంలో, ఏ పనైనా నువ్వు చెయ్యి, ఏదైనా ముట్టుకో. యోసేపును బట్టి పతోపరు ఇంటిని ఆశీర్వదించిన రీతిగా నిన్ను బట్టి నీ కంపెనీని ఆశీర్వదిస్తాడు. పతోపరు ఆశ్చర్యపోయాడు, అయ్యో ఏంటి కుర్రాడు వచ్చినప్పటి నుంచి ఆశీర్వాదం ఉందని. అలాంటి ఆశీర్వాదం నీ ద్వారా నీ కంపెనీకి ఆయన ఇస్తాడు, నీ ద్వారా నీ డిపార్ట్మెంట్కి ఇస్తాడు, నీ ద్వారా నీ పార్ట్నర్స్కి ఇస్తాడు. అనేక మందికి ఆశీర్వాదకరమైన బిడలగా దేవుడు మిమ్మల్ని తీర్చిదిద్దబోతా ఉన్నాడు. ద ప్లేస్ వేర్ వీఆర్ లివింగ్ ఇస్ లిమిటెడ్, ఇట్ ఈస్ స్మాల్, ఇట్ ఈస్ వెరీ నేరో, ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఫర్ అస్, ఇట్ ఈస్ వెరీ లిమిటెడ్ స్పేస్ ఫర్ అస్. అయ్యా మేముంటున్న స్థితి చిన్నదయ్యా, అయ్యా మేముంటున్న ఇల్లు చిన్నదయ్యా, దేవా మాకున్న ఉద్యోగం చిన్నదయ్యా,
అయ్యా మా యొక్క వ్యాపారం చిన్నదయ్యా, అయ్యా నా ఆత్మీయ స్థితి చిన్నదయ్యా, అయ్యా మా యొక్క వనరులు చిన్నవయ్యా అని దేవునికి నీవు మొర్ర పెడితే దేవుడు ఇరుకులో నుండి విశాలతలోకి నిన్ను నడిపిస్తాడు. రాజమండ్రిలో ప్రభు నన్ను ఇక్కడికి పంపించినప్పుడు 93లో అద్దె కొంపలో అరుగు మీద ప్రకాశ్ నగర్లో చాపలేసి ఆరాధన ప్రారంభం, బ్యాటరీ అద్దెకి తెచ్చి ఆరాధనకు మైక్ ప్రారంభం, టేబుల్ కూడా అద్దెకి తెచ్చి వేసి, నాకు గుర్తు 5 రూపాయలు అనుకుంటే టేబుల్ గద్దే. ఆదివారం ఆరాధన ఒక అరుగు మీద ప్రారంభించి కొద్ది మంది, నేను నా భార్య, అప్పటికి 2 కొడుకులు, నాకు కొద్ది మంది, చిన్న స్థలం, అద్దె కొంప. వర్షం వస్తే ఆ బీటల్లో నుంచి ఫ్యాన్ల్లోకి వర్షం దిగి ఫ్యాన్లు కాలిపోయి, లైట్లలోకి వాటర్ వెళ్ళిపోయి లైట్లు కాలిపోయాయి, స్విచ్లు పట్టుకుంటే షాక్ కొట్టాయి, గోడకి చొక్కాయి 2 రోజులు తగిలించి ఉంచితే 3వ రోజుకి చొక్కాయి నిండా చెద ఉండేది. చిన్న ఇల్లు, చిన్న ఆరాధన, ప్రభుకు ప్రార్థించాం, ప్రభుకు మొరపెట్టాం, సంఘాన్ని బలపరచు, సంఘాన్ని స్థిరపరచు, సంఘం యొక్క సరిహద్దులు విశాలపరచు. యొబ్బేజు సరిహద్దులను విశాలపరిచిన దేవుడవు, దావీదు యొక్క సరిహద్దులను విశాలపరిచిన దేవుడవు, నీ ప్రజలను ఆశీర్వదించే దేవుడవు. ఈ సంఘమును విస్తరింపచేయి, సరిహద్దులను ఆశీర్వదించట్టు దేవుడు ఈ స్థలం ఇచ్చాడు. హల్లెలూయా. ముందు ఆ వెనకాల ఒక షెడ్ వేసాం, షెడ్ వేసి ఆ షెడ్కి తారు షీట్స్ వేసాం, మామూలుగా చిన్న షెడ్. ఇక్కడికి వచ్చి ఆరాధన జరిగించుకుంటూ ఉండేవాళ్ళం. చిన్న షెడ్, ప్రార్థన, ఆరాధన. షెడ్లో నుంచి దేవుడు హాస్టల్ డార్మిటోరీలోకి నడిపించాడు. అక్కడ ఆరాధన, డార్మిటోరీ నిండిపోయింది, షెడ్ నిండిపోయింది. హాస్టల్ డార్మిటోరీ నుంచి స్కూల్ బిల్డింగ్లో ఒక పోర్షన్లో ఆరాధన, అది నిండిపోయింది. దేవాలయం దయచేయి, జనం పెరుగుతున్నారు, విశ్వాసులు పెరుగుతున్నారు, ఆత్మలు పెరుగుతున్నాయి, సంఘం అభివృద్ధి అవుతుంది, సంఘాలు అభివృద్ధి అవుతున్నాయి, సరిహద్దులు విశాలపరచు. దేవుడు ప్రార్థన ఆలకించాడు. 2000లో పెద్ద ఆలయం ఇచ్చాడు. హల్లెలూయా. అనుభవంతో చెబుతున్నాను, నేను అనుభవించి చెబుతున్నాను. నేను దేవుని వాగ్దానాలు సత్యం. నేను అద్దె కొంపలో చాలా కాలం ఉన్నాను, 2 అద్దెళ్లలో ఉన్నాను రాజమండ్రిలో. అద్దింట్లో ఉండే వాళ్ళ సమస్యలన్నీ నాకు తెలుసు. ప్రార్థించాం, దేవా ఆశీర్వదించు నాయనని. దేవుడు ఆశీర్వదించాడు. ఆయనే ఆశీర్వదించాలా, ఆయనే దీవించాలా. చెయ్యగలిగిన సమర్థుడు ఆయనే, ఆశీర్వదించగలిగిన సమర్థుడు ఆయనే. ఇదంతా చూస్తున్నారే, ఇదంతా ఒక రోజులో జరిగింది కాదో, లేకపోతే ఇదంతా మనుషుల మీద ఆధారపడి చేసింది కాదో, ఇది దేవుని మీద ఆధారపడి కట్టిన సేవ. చప్పట్లు కొట్టి యేసుకు మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ఇరుకులో నుండి విశాలతలోనికి నడిపించే దేవుడు. దేవుణ్ణి అడుగుతున్నాను మరలా, ఈ ఆలయం సరిపోదు నాయన. చూడండి, యోబు గ్రంథం 36వ అధ్యాయంలో 16 చదువుతున్నాను. అంతేకాక బాధలలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. ఇరుకులో నుండి విశాల స్థలానికి దేవుని తోడుకెళ్తాడు. అది నీ ఇల్లైనా, నీ వ్యాపారమైనా, నీ ఉద్యోగమైనా, అది ఏ పరిస్థితి అయినా సరే, ఇరుకులో ఉన్న నీ అనుభవాన్ని విశాలమైన అనుభవముగా దేవుడు మార్చివేయబోతూ ఉన్నాడు. కళ్ళు మూయండి. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, ఇదిగో ఇంతవరకు నీ పాద సన్నిధిలో ఉన్నా, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను మహిమపరుస్తూ, నిన్ను కొనియాడుతూ, నిన్ను కీర్తిస్తూ, నిన్ను మాత్రమే మహిమపరచి, నిన్ను మాత్రమే కొనియాడి, నిన్ను మాత్రమే కీర్తించి, యేసయ్యా నీకిష్టమైన బిడలుగా ఇదిగో యోర్దాను నది దగ్గరకు వెళ్ళి మ్రానులు నరుకుకుంటాం, ఒక నూతనమైన గృహాన్ని కట్టుకుంటామంటే ప్రవక్త అయిన ఎలీషా ఓకే వెళ్ళండి. వారంటారు, మీరు మాతో కూడా రావాలి నాయనా అని అంటారు. వెళ్ళాడు ప్రవక్త. నేడు మాతో కూడా మీరు రావాలి. మా విశ్వాసులు ఎక్కడికి వెళ్తే అక్కడికి రావాలి.
వారు ఏ పని చేసినా అక్కడ ఉండాలి. వారి పొలాల్లో, వారి వ్యాపారాల్లో, వారి ఉద్యోగాల్లో, వారి యొక్క ఇండ్లలో, వారి యొక్క నివాస స్థలముల్లో నీ షకీనా మేఘమును ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ సన్నిధితో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను. తినడానికి తిండి, కట్టడానికి వస్త్రము, సమృద్ధిగా ఏ లోటు లేని జీవితం, వారి వ్యాపారాల్లో వృద్ధి, వారి ఉద్యోగాల్లో ప్రమోషన్, ఉన్నతమైన స్థితి ఈ బిడ్డలకు దయచేసి నాయనా, దావీదు పలికినట్లు ఒకప్పుడు నేను బాలుడిగా ఉన్నాను, అయితే ఇప్పుడు నేను వృద్ధుడనయ్యాను. నీతిమంతుని సంతానము విడువబడుట అయినను, వారి సంతానం భిక్షమెత్తుకొనుట అయినను నేను చూడలేదని సెలవిచ్చిన రీతిగా మా సంఘ బిడ్డల్లో ఎవరు ఆహారం లేక పస్తులు ఉండకూడదయ్యా, వస్త్రము లేక వారు దీన స్థితిలో ఉండకూడదయ్యా. తినడానికి తిండి, కట్టడానికి వస్త్రము, ఉండడానికి నిలువ నీడ నీ బిడ్డలకు దయచేయమని యేసు స్వామి నీ పాదాలను పట్టుకుని నేను గోజాడుతా ఉన్నాను. స్వామి, వీరికి ఆశీర్వదించు, వీరిని దీవించు. ఎవరికైతే సొంత ఇళ్ళు లేవో, ఎవరికైతే సొంత గృహాలు లేవో వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ గడియలోనే నూతనమైన మార్గమును తెరవండి. ఈ గడియలోనే నూతనమైన మార్గాన్ని సరళం చేయండి. ఈ గడియలోనే ఒక నూతనమైన ప్రణాళికకు వారి జీవితాల్లో పునాది వేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. సమృద్ధిగా ఆశీర్వదించండి, ఆత్మీయ స్థితిలో ఆశీర్వదించండి, శారీరకంగా ఆశీర్వదించండి. దీర్ఘాయుష్యును, ఆరోగ్యమును, కొలతలు లేని ఆత్మాభిషేకమును నీ బిడ్డలకు మెండుగా ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. సమృద్ధి అయిన దీవెనలతో నింపండి. యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం దేవుని బిడ్డలారా ప్రభు రాకడ పర్యంతము సదాకాలము మనకందరికి తోడయుండును గాక. ఆమేన్. Our phone numbers are 9440272335 and 99590479993 and 0883246248. May God richly bless you. దీవెనా దీవెనా యేసయ్య దీవెనా అక్షయమైన ఆత్మీయ దీవెనా విశ్వ